సిట్ కార్యాలయం వద్ద ఎక్సైజ్ కమిషనర్ చంద్రవర్ధన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దీన్ని వక్రీకరించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేసే కార్యక్రమాన్ని హాస్యాప్రదం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే ఇది గంభీరమైన విషయాన్ని కూడా మీకు చెప్పడం కూడా జరిగింది. ఈ డ్రగ్ రిలేటెడ్ ఇష్యూ, ఈ మాదక ద్రవ్యాలు సంఘాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తున్న విషయాన్ని కూడా మనందరికీ తెలుసు. బాధ్యులైన పౌరులుగా ఈ రంగానికి నేతృత్వం వహించే వాళ్ళు, సీనియర్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం బాధ్యతగా వహిస్తే మా సిట్ అధికారులకి తగు విధంగా సహకరిస్తూ వచ్చారు. ఇండస్ట్రీ కూడా నోటీసులు అందించిన వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వక్రీకరించి కొన్ని అసంబంధిత విషయాల్ని వెలుగులో రాయటం ద్వారా, ట్వీట్ చేయటం ద్వారా అది శ్రేయస్కరమైన విషయం కాదు. అది పెద్దతనంగా ఉండదని మేము భావిస్తున్నాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గతంలో చాలా పెద్ద కేసులు కూడా చేయటం కూడా జరిగింది. ఈసారి ఈ కేసు లోతుగా వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే పిల్లల మీద ప్రభావం పడకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇది చాలా జాగ్రత్తగా ఈ కేసుని సీరియస్గా తీసుకోవటం కూడా జరిగింది. అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నాము, లోతుగా వెళుతున్నాము, అన్ని ఎవిడెన్సెస్ కూడా సేకరిస్తున్నాము. చట్టానికి లోబడి ఏ రకంగా చేయాలి ఆ పని మేము చేస్తున్నాం. గతంలో కూడా ఈ మీడియా పాయింట్ ద్వారా చెప్పడం కూడా జరిగింది. పిల్లల్ని కూడా మీరు ఈ రకంగా ప్రశ్నిస్తారంటే అది ఏ మేర వరకు వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది చట్ట ప్రకారం చేయాలి. దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలన్నీ తూచా తప్పకుండా మేమన్నీ కూడా పాటిస్తున్నాం. ఈ కేసులో కూడా చాలా జాగ్రత్తగా అకున్ సబర్వాల్ గారు, మా నేతృత్వం అతి జాగ్రత్తగా సాంకేతిక అంశాలన్నీ కూడా తీసుకొని, చట్టపరమైన అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకొని ఈ దర్యాప్తు అనేది జరుగుతుంది. మరి ఇలాంటి సాఫీగా జరిగే దర్యాప్తుని దాని ప్రక్కద్రోవ పట్టడం, డిపార్ట్మెంట్ యొక్క విశ్వనీయతని, నైతిక స్థితిని దెబ్బతీసే విధంగా చేయటం మంచిది కాదని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఏ రంగం పట్ల ద్వేషం అనేది లేదు. నిష్పక్షపాతంగా మనం ఏ రకంగా పరిశోధిస్తున్నాం, అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నాం, అన్ని పరికరాలను వాడుకుంటున్నాం, అన్ని మెథడాలజీని కూడా మేము అవలంబిస్తున్నాం. అవసరం మేరకు ప్రశ్నలు ఇది చాలా లోతుగా ఉన్న విషయం కాబట్టి, చాలా గంభీరమైన విషయం కాబట్టి సమయం తీసుకుంటుంది. మరి ఇన్వెస్టిగేషన్లో కూడా మేము అన్ని విధాలుగా వాళ్ళకి సౌకర్యాలు ఇస్తున్నాం. ఒక రిలాక్స్డ్ అట్మాస్ఫియర్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి విత్ రిగార్డ్ టు దాట్. కాబట్టి ఇవన్నీ కూడా తీసుకొని ఒక వంతు మేము ఆ కృషి చేస్తున్నాం. మరి దీన్ని తప్పుదోవ పట్టించకుండా నీరుగార్చే విధంగా ఎక్సైజ్ మరి శాఖాపరమైన అధికారిని వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని, నైతికతని కోల్పోయే విధంగా మనం ఎవరు కూడా ఎలాంటి పరిస్థితులు తీసుకోకూడదు, చర్యలు తీసుకోకూడదు. కాబట్టి అందరూ కూడా మాతో సహకరిస్తానని ప్రత్యేకంగా మీడియాని కూడా నేను కోరుతున్నాను. మరీ ఎక్కువగా హైప్ చేయటం ద్వారా ఈ కేసు కూడా ఎట్టు పరిస్థితుల్లో కూడా నీరుగార్చం, లోతుగా వెళుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మాకు చెప్పారు, చాలా సీరియస్గా తీసుకోండి, ఎలాంటి వారినైనా కూడా ఉపేక్షించేది లేదనే విషయం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ ద్వారా ఈరోజు కొన్ని విషయాలు మీడియాలో వచ్చింది కాబట్టి సరైన రీతిలో వాటికి స్పందిస్తే బాగుంటుందని సదుద్దేశంతో ఇవాళ నేను అకున్ సబర్వాల్ గారు ఇద్దరం కూడా కలిసి మీ ముందర రావడం జరిగింది. మాట్లాడుతున్నారు